అండి, వెల్కమ్ టు కమలాకరం. నేనండి మీ కమలాకరం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏం లేదండి, మా వాడు ఇంట్లో వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళారు, ఎగ్జామ్స్ ఉన్నాయని పాపని. అయితే ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో నాకు తెలుస్తలేదు. అయితే మా వాడు ఈరోజు ఉంది, డాడీ మ్యాగీ చేద్దాం అంటున్నాడు. నాకేమో తెలియదు సరిగా, అంటే ఎట్లా చేయాలి అని అన్నట్టు తెలియదు. అయితే వాడు డాడీ ఉల్లిపాయలు పోయాను, ఉల్లిపాయలు ఇచ్చిండు. అయితే ఎట్లా ఏంటిది మా బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటిది ఒకసారి చూద్దామా. లెట్స్ గో నౌ. ఏమో మ్యాగీ తీసుకొచ్చిండు, మ్యాగీ ప్యాకెట్స్. ఇది చేస్తాడు, ఏదో ఉల్లిపాయలు కట్ చేయమన్నాడు. సరే కట్ చేస్తా, మా వాడు ఎట్లా చేస్తాడో ఏదో చూద్దాము. సన్నగా కట్ చేయాలా, దొడ్డు కట్ చేయాలి? చెప్పు. సన్నగా కట్ చేయి. సన్నగా కట్ చేస్తే బాగుంటుంది. వాడు కూడా కుక్ అవుతున్నాడు, పెద్ద కుక్కు. అది తీసుకో, వేసి దాన్ని సన్నగా కట్ చేసి. నీకు సపరేట్ చేయాలా? సపరేట్ చేసి ఏమవుతుంది, నేను చేసి ఇస్తా, దాంట్లో వేస్తా నేనే. సన్నగా కట్ చేయాలంటే మరి అంత పెద్ద పొడుగు ఉంటాయినా, ఇట్లా ఉండాలి. పొడుగుండదు డాడీ, సన్నగా ఉంటే చాలు. పొడుగుంటే చాలు ఒకటే. పొడుగు వస్తాయి, ఇవన్నీ సన్నగా ఉన్నాయి. అలా కట్ చేయకు, మొత్తం ఇట్లా చాప్ చేసినట్టు చేస్తే బాగుంటుంది. తినడానికి కూడా మొత్తం ఒక్క ముద్దకి వస్తూనే ఉంటుంది. ఇట్లా చేస్తే ఒకటే ముద్దకు పోతుంది. వస్తుంది, ఎండలో చంపుతున్నాయి. నేను ఉప్మా చేస్తారా తిందాం అంటే కాదన్నాడు వాడు. సరే డాడీ సార్ అంటే సరే, ఇక మామూలుగా టైంలో అయితేనే ఉండవు కదా అని. ఫస్ట్ ఒకటి చెయ్యి, ఎట్లా చేస్తావు, టేస్ట్ బాగుంటే ఇంకోటి చేద్దాం. బావాడు షెఫ్. ఈ షెఫ్ స్టార్ట్ చేసాడు ఇక చైనాలా అంటే డైరెక్ట్ రారా, ఆయిల్ గీలు వేసావా? ఏమో ఎట్లా చేస్తావు కొడుక, చెయ్యి. సరిగా రాకపోతే సరిగ్గా చెప్తా. అన్ని వాటర్ ఏందిరా? ఓ నాయన, నువ్వేమో ఓ ఇంకా తీయాలి. ఎన్ని గ్లాసులు నేను కడగలేను రా, ఈ గిన్నెలన్నీ ఒకదానికి 4 చేస్తున్నావు. సమ్ముతి ఫస్ట్, ఇంకా నీళ్ళు తీయాలి. చిన్న గ్లాసు నీళ్ళు ఉంటాయి. ఏమో బావా, అన్ని కలిపే వరకు ఉండాలి. బాగానే చించుకొని పెట్టుకున్నాం. ఏది చించుకొని ఎడబెడతావు? దీనిలో చీజెస్ ఇంకా బాగుంటుంది. ఏం చీజ్ చేస్తావు నాయన, ముందైతే మంచిగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సరేలే, ఇప్పుడు ఉన్న కాడికి చెయ్యి, తర్వాత చేద్దాం. నీళ్ళు మసలాలనా? మసలుతున్నట్లున్నాయి కదరా. మసాలా ఇవన్నీ వేసినాక మసలినాక అప్పుడు ఇది వేసి కలపాలి. ఆయిల్ వేయవా? ఏముంది, కొంచెం వేద్దాం. కారం ఉప్పు ఏమైనా వేస్తావా? అది అవసరం వేయాలి, వేయకపోతే ఇది తీయగా ఉంటుంది. మొత్తం వేసేసుకో. ఏంద్రా ఉట్టి మసాలా పోస్తున్నావు, అంతా అయినాక పోస్తారు అనుకుంటున్నావు, ముందే పోస్తున్నావు. అంతా అయిపోయినాక పోయారు డాడీ. ఏమో ఇష్టం. ఉల్లిపాయలు ఉడకొద్దా? వేద్దాం. ఏమో కారం ఎక్కువనే వేయాలిగా. ఏమో నాన్న, అందులో కారం ఉంటుంది. ఏం వేస్తావు? కొంచెం స్పూన్లు వేయాకరా. అంతద్దురా, ఓ నాయన చచ్చిపోతారు రా అంత తింటే. ఈ అమ్మాయి ఏంది రా, అది అంత కారం వేస్తే అది ఒక కూరకయ్యి అంత వేసినవురా. కాదు, ఉప్పు కొంచెం ఉప్పు కొద్దిగా కొంచెం తీ, కొంచెం వేసుకో. ఇంకా తీ, ఇంకా కొంచెం ఇంకా ఇయ్యి అంత, ఇంకా కొద్దిగా వెయ్యి పట్టు. అందసరం ఉంది ఇంకా ఉప్పు తినవుతా కదా, అందుగురించే కదా. అయితే రెండు ఒకటే కలిపేసే రాదురా. రెండు కలిపేయాలా? ఇంకా సరిపోతుంది, కొంచెం వాటర్ వేసేస్తున్నా అంటే ఇంకా మసాలా వేయాలి. వారు నాయన సరిపోద్ది డాడీ.
నువ్వు ఇప్పుడు చెప్తావు నాకు. సరే ఒకటి చెయ్యి ఫస్ట్. పోయి పెద్ద పెట్టు. నువ్వు ఆయిల్ వేయి కొంచెము. అన్నీ నువ్వే చెప్తా, నేనేం చేసిడు. నువ్వు ఏమో అంత ఏమో చేసినట్టు లేకుండా కూడా ఏం కాదు. కొంచెం కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయద్దు. జస్ట్ 2 drops. 2 drops కాదు నాన్న, కొంచెం ఇయ్యి. అరే ఆయన నువ్వు ఏమురా వేయరా. ఆయిల్ తినొద్దు. ఆయిల్ చేసుకోలే, ఆయిల్ వేసుకున్నాడా. నేను కాల్చి చేసుకున్నాం. ఏం చేస్తారు. స్పూన్ తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోరా. వీడైతే ఒక పెద్ద స్టెప్ అయిపోయిండు. పెద్ద గంట తీసుకోవాలి, ఇట్లా కలుపుకుంటూ కూర్చోవాలి. 2 minutes అన్నారు, 2 minutes కాలేదురా. దాని ఉన్నట్టు అనిపిస్తుంది. నీకు ఎన్ని కాలం కావాలన్నావు డాడీ, అప్పుడే అవుతుందా. అయిపోయింది. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ అప్పుడే వేస్తావా. వేయాలి, వేసే చాలా ఉడికినట్టు అయితే బాగుంటుంది. అప్పు ఏమో నాయన ఇది ఎంత మొత్తం వేసేయి. సారు అయింది, సారు ఏమో ఏం చేస్తావు. షార్ అయిందో పులుసు అయిందో చూస్తా కొడక. ఇంకా నాకు ఇంకొక ఆనియన్ కట్ చేసి ఇవ్వాలి నాకు. చేస్తా కానీ ముందైతే అది చేయి నాయన, అది ఎట్లుందో. పోయి పెద్ద పెట్టి ఇంకా సాలెడ్ పైకి ఏం బుడిబుడికి అంటుందో గుడిగుడు ఉంటుంది కొడక. వేసేసుకోవాలి. స్టార్ట్ అయిందా మ్యాగ్ ఉడుకుతుంది. ఇంకా తినాలేమైనా అట్లనే వేసుకొని ఇంకా దాన్ని మనకు చిచ్చకూడదురా, ఊక అట్లా ఇవ్వాలి. అవి సినిమాల లాగా మనం ఫైట్ చేసినామంటే ఇప్పుడు వెళ్తాయి. కావాలంటే ఇంకా వద్దు నాయన, సూప్ వద్దు, ఏమొద్దు. అదే సూప్ అయితే అట్లది. కొంచెం పెద్ద పెట్టు, అది ఉడుకుతుంది. అప్పుడే ఉడుకుతుందా రానా కొంచెం. ఆనియన్స్ అయితే కొంచెం ఇట్లా అయింది మంచిగా, ఇట్లానే తినాలి. ఉత్త ఆనియన్ తినొద్దు, టేస్ట్ తెలియదు, ఏం తెలియదు. దీంట్లో కొంచెం మిరపకాయలు ఉంటే బాగుంటుంది ఇంకా టేస్ట్. మిరపకాయలు పచ్చిమిరపకాయలు కోసేయి తింటామాట. అది నెక్స్ట్ టైంకి వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం, ఇంకేంది క్యాప్సికమ్ వేసుకోవాలి. సన్నగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అప్పట్లో వస్తుండే అవి కూడా దీంట్లో. ఎట్లయిందిరా మొత్తం పులుసు అయిందిరా. ఇట్లనే అవుతుంది కొద్దిసేపు అయితే, అది ఆవిరి చీల్చుకొని పీల్చుకుంటుంది మొత్తం. పులుసు అయిపోతే కొంచెం సైడ్కి పెడతా, పులుసు తీస్తా. ఏమవుతుందో నాన్న, నీళ్ళు ఎక్కువ పడ్డాయి. నేను చెప్తున్నా ఇంకా దాన్ని సగం గ్లాస్ పోసిన పెద్ద చిన్న పెట్టు. సో ఒక పెడదాం కొద్దిసేపు అయినాక అవుతుంది. మా వాడు కిచెన్లోకి వచ్చి కిచెన్లో కూడా వంటలు చేస్తున్నాడు. అయ్యా ఇదైతే ఉంటానా బాగానే. అన్నం చేయాలి ఒకసారి, అన్నం కూర ఉండాలిరా. చాలరా, ఏం పోస్తున్నావురా నాయన. ఉన్నది కోసం మొత్తం పోస్తే బాగుంటుంది. ఆడు కాంటాక్ట్ తెలియదు పోయాడు కదా, ఏం పోతాడు ఇయ్యాడు కదా. ఒక ప్యాకెట్ లాస్ట్కి ఇదంతా అయిపోయాక అవి ఆవిరి అయినాక దాంట్లో కొంచెం సాస్ వేసి ఇట్లా కలపాలి. ఏం సాసులు పోస్తావు నాయన. అది ఎట్లున్నా టేస్ట్ ఎట్లున్నా సాస్ వస్తే బాగుంటుంది. దింపినాక సాస్ వేస్తావా, దించక ముందు ఇస్తావా? దించినాక దీంట్లోనే గిన్నెలో వేసి పాడేస్తా. అంటే నీళ్ళు ఉన్నాయి, కొంచెం నీళ్ళు ఆవిరైపోవాలి, పీల్చుకోవాలి. అది ఏం పిలిచినట్లే ఉంది. వద్దంటే చెప్పలేడు, నేను రెండు నేనే వేసుకొని తింటూ కొరక. అయిందా? ఏది అయినట్లే ఉంది. బంద్ చేస్తావా స్టవ్? ఇంకా ఉన్నాయి ఉక్కడికి కొంచెం ఉక్కడికి తిప్పు, కలుపు. కాలుతుందయ్యా. మరి వంటలు చేసేటప్పుడు కాళ్ళు చేతులు కాలుతాయి, మూతి కాలుతుంది. ఉట్టిగానే వస్తుంది అనుకున్నా వంటలు. అమ్మ ఊకనే వేసి పెడుతుంది అనుకున్నా. అయిపోయిందా? సర్వ్ చేస్తావా? తిని చెప్తాను నీకు ఎట్లా. ఎట్లనో ఒక అట్లా పెట్టరా. సూప్ అంటే గ్లాస్ నీళ్ళు వస్తాయి. దేంట్లో వేస్తావు? బౌల్స్ వేస్తావా? అదే బౌల్స్ కడగాలి. ఎప్పుడైనా గిన్నె తీసినప్పుడు కడిగినాక వాడాలి.
మేము ఉన్నాము బ్యాచులర్ వంటలు అనమాట, మా వాడు నేను బ్యాచులర్స్ బ్యాచులర్సే. బ్యాచులర్స్ ఇంట్లో ఎట్లా ఉంటుంది? స్టవ్ బంద్ చేయమా? ఇంకా ఉడికి మాడిపోతుందిరా. ఇంకెంతసేపు ఉడుకుతారా? 2 నిమిషాలు ఉన్నావు. ఏం మా సాస్ వేస్తావురా నాయన? ఎంత కాదు కొంచెం స్టవ్ బంద్ చేయి. సాస్ ఎందుకు బంద్ చేయి? స్టవ్ బంద్ చేసేయి. ఇంకా చాలరా నాయన. ఏమో తింటారు రే నాయన, తినేటట్లు చేయరా మయ్యే కానీ. ఆవిరైపోతుంది. కలుపు ఇంకా గట్టిగా కాదు, అది అది పట్టుకొని కలుపు. ఇట్లా పట్టుకుంటే గ్రిప్ వస్తుంది. ఏమొస్తుంది గ్రిప్ వస్తుంది? అది పప్పు పప్పులాగా పప్పు గుర్తు లాగా తిప్పాకరా. సరిపోతాడు నీకు? నాకు సరిపోతుంది నాయన. ఎట్లుంటుంది తిని చేస్తా. నాకు నేను తిన్నాక చేస్తా. నువ్వు తర్వాత తిందు. మంచుకుందో లేదు చెప్తా, అప్పుడు చేసుకోదు. ఓకేనా? సర్వ్ చేయి. వాడు ఇక రెడీ చేసుకొచ్చింది. ఏం రా గిన్నెలు లోటాలు చెప్పాలి అని పట్టుకొచ్చినావు. ఇదేమో బ్యాచులర్ ఇది అయిపోయింది. ఇంకా మరి ఇంకా నేను ఆడ చూసుకున్నా, ఇది చూసుకున్నారా. మా వాడు నైట్ వచ్చిండు. చూస్తాను తినబుద్ధి అవుతుంది. తిన్నాక చెప్తాను కొడుక. ఫ్యాన్ ఎందుకు వేసినట్లు చెప్పు. ఈ చెప్పు బ్యాగ్ చెప్పు. ఈ చెప్పే బ్యాగ్ బండి పట్టుకుందా బయట. ఇంకా చూసి చెప్తా ఎట్లా ఉందో. ఇంకా నువ్వు ఫోన్ తీసుకో ఒకసారి, నేను చూసి చెప్తా. రే నేను అసలు చేయలేదు, ఆన్ చేయలేదు. మా షెఫ్ కలుపుతున్నాడు చూడు, ఎట్లా కలుపుతున్నా. కడుపు పడతాయి. వద్దు నాయన. అయితే పట్టు నేను తిని చెప్తా. పట్టరా. అంతే మరి, అట్లనే అవుతుంది. బాగానే ఉంది, చూడడానికి బాగానే ఉంది, కానీ తింటే ఎట్లా ఉంది? మసాలా పట్టిందా? పర్లేదు, బాగానే ఉంది. పర్లేదు అక్క చేసానమ్మా. నానా సూపర్ నానా. అయ్యో నానా సాస్ వేసినావు కాబట్టి తీయగా అనిపిస్తుంది. ఘాటుగా ఉంది, బాగుంది. అట్లనే తినాలి. బయట అట్లనే ఇస్తే అట్లనే చేస్తారు. సాస్ ఏంది ఏది చేయరు. ఫస్ట్ టైం పొయ్యి దగ్గరికి వెళ్ళి ఆనియన్ తోటి తిను, బాగుంటుంది. ఆనియన్ తోటి ఇంకా వస్తాయి, అన్నీ వస్తాయి. వచ్చిందా? మా వాడి చేతి వంట ఫస్ట్ టైం తింటున్నాం. ఇంకా చూద్దాం. చాలా బాగా సూపర్ అయితే ఉంది. అంటే కలపడానికి రావాలి. వాడు ఏదో కొత్తగా ఉల్లిగడ్డలు ఉడకబెట్టిన అసలు యాక్చువల్గా ఫ్రైలాగా చేసి ఏమో వేస్తారు. ఉట్టి కూడా వేసుకుంటారు, ఉట్టి నీళ్ళలో మసలు పెట్టేది ఉట్టి వేసుకుంటారు. కానీ మా వాడు చేసింది సూపర్గా ఉంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీరు కామెంట్స్ చెప్పండి. మీరు మీ పిల్లలు ఎట్లా చేస్తారు, ఏంటిది, మా వాడు ఎట్లా చేసింది కరెక్ట్ అయినా కాదనేది కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతకు బాయ్.